ఇకపై తెలంగాణలో కలెక్టర్ల పనితీరుపై సీఎంఓ మానిటరింగ్ చేస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కలెక్టర్స్ ఏ రోజుకు ఆ రోజు చేసిన పనిపై తనకు రిపోర్ట్ చేయాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. రేషన్ కార్డులు, ఎరువుల కొరత, వర్షాకాల సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్లకు నేను ఆదేశాలు ఇస్తున్నా, క్షేత్ర స్థాయిలో మీరు ఖచ్చితంగా పర్యటనలకు వెళ్లాల్సిందే, ఆకస్మిక తనిఖీలు చేయాల్సిందే. పొద్దున నాకు రిపోర్ట్ పెట్టాలి. దాంతో ఏ కలెక్టర్ ఎక్కడ పోయిండు, ఏమైంది, ఏం సంగతి అనేది నాకు తెలుస్తుంది. కాబట్టి కలెక్టర్లను కూడా సిఎస్ గారిని, సీఎంఓలు ఉండే అధికారులను పర్యవేక్షించమని చెప్పి నేను స్పష్టంగా చెప్తున్నా. ముఖ్యంగా అటవీ ప్రాంతంలో ఉన్న ఆదివాసీలు, గిరిజనులు ఉన్న ప్రాంతాలలో మరింత అప్రమత్తంగా ఉండాలి. హాస్పిటల్స్లలో మెడిసిన్స్ ఉన్నాయా లేవా, డాక్టర్లు అందరూ డ్యూటీకి వస్తున్నారా లేదా కూడా మీరు పర్యవేక్షించి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది రాకుండా, ఎలాంటి కష్టం రాకుండా చూడాలి. యూరియా మీద కూడా క్లియర్గా దృష్టి పెట్టండి. డీలర్లు అందరూ కూడా ఏ డీలర్ దగ్గర ఎంత ఉందో కూడా పర్యవేక్షించండి. ఎందుకంటే నిన్నమన్న రోజు వినిపిస్తున్న సమస్య యూరియా సమస్య. స్టాక్స్ ఉన్నా కూడా సమస్యలాగా వినిపిస్తున్నది. ఎంతటి అధికారి అయినా ఉపేక్షించకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ప్రజలకందరికీ సన్న బియ్యం ఇవ్వాలని డిసైడ్ చేయడంతో ప్రతి వాడు ఖచ్చితంగా సన్న బియ్యం తీసుకుంటున్నాడు. రేషన్ కార్డులకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఒకటి కొత్త రేషన్ కార్డులు, రెండు ఉన్న పాత రేషన్ కార్డులలో పేర్లు తొలగించడం, పేర్లు చేర్పించడం, ఇవి ప్రధానమైన అంశాలు. ఈ నెల 25 తారీఖు నుంచి వచ్చే నెల 10 తారీఖు 15 రోజులు అన్ని మండల కేంద్రాలల్లో ఖచ్చితంగా రేషన్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం తీసుకోవాలి. అధికారికంగా వెదర్ ఫోర్కాస్ట్ తీసుకొని 3 గంటల ముందే మీరు అప్రమత్తం చేయొచ్చు. లోకల్ ఉండే అధికారులను కానీ ఏమైనా కానీ, రైతులు ఏమైనా పంటలు కానీ ఏదైనా రోడ్డు మీద ఉన్నా ఏదైనా ఉన్నా, కొత్త ఈ ప్రాంతంలో వర్షం ఇంత పర్సెంటేజ్ పడబోతుంది, జాగ్రత్త అని కలెక్టర్లు అప్రమత్తం చేస్తే కింది అధికారులను, ఒకవేళ హెవీ రైన్స్ ఉంటే అనౌన్స్మెంట్ చేయించండి. మీరు అప్రమత్తం చేయడం ద్వారా నష్టాన్ని నివారించవచ్చు. ఇమ్మీడియట్గా కలెక్టర్స్ ఏదైనా ఇష్యూ ఉంటే కూడా కమాండ్ కంట్రోల్కి ఇంటిమేట్ చేయండి. అక్కడ కంప్లీట్ వ్యవస్థను మనం రన్ చేస్తున్నాం.